ఓం శాంతి. ఈరోజు మురళి 13/4/2021. मीठे बच्चे बाप जो है जैसा है तुम बच्चों में भी नंबरवार पहचानते हैं। अगर सब पहचान ले तो बहुत भीड़ मच जाए. మధురమైన పిల్లలారా, బాబా ఎవరు, ఎలా ఉంటారో మీ పిల్లల్లో కూడా నంబర్ వారీగానే గుర్తిస్తున్నారు. ఒకవేళ అందరూ గుర్తించినట్లయితే చాలా రద్దీ ఏర్పడుతుంది ఇక్కడ. చాలా జనాలు వచ్చేస్తారు, అందరూ గుర్తించడం ఈజీ అయిపోతే. ప్రశ్న: చాरों ओर ప్రత్యక్షత కా ఆవాజ్ కబ్ ఫైలేగా? నలువైపులా ప్రత్యక్షత యొక్క ధ్వని ఎప్పుడు వ్యాపిస్తుంది? उत्तर: जब मनुष्यों को पता पड़ेगा कि स्वयं भगवान इस पुरानी दुनिया का विनाश करा के नई दुनिया स्थापन करने आए हैं. ఎప్పుడైతే మనుషులకి ఇది తెలుస్తుందో స్వయం భగవంతుడు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం చేయించి కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేయటానికి వచ్చారు అనేది ఎప్పుడైతే మనుషులకు తెలుస్తుందో. 2, हम सबके सदगति करने वाला बाप हमें भक्ति का फल देने आया है, ये निश्चय हो तो प्रत्यक्षता हो जाए, चारों ओर हलचल मच जाए. మా అందరికీ సద్గతి ఇచ్చేటటువంటి బాబా మాకు భక్తి యొక్క ఫలం ఇవ్వడానికి వచ్చారు అనే నిశ్చయము ఏర్పడినట్లయితే మానవులలోని ప్రత్యక్షత జరుగుతుంది. అప్పుడు నలువైపులా కూడా హల్చల్ అంటే ఒక ఆందోళన అనేది మొదలవుతుంది. गीत: जो पिया के साथ है उसके लिए बरसाते हैं. ఎవరైతే ప్రేడు తోడులో ఉంటున్నారో వారిపైన వర్షం పడుతుంది అనే పాట. ఓం శాంతి. बच्चों ने गीत की 2 लाइन सुनी, जो पिया के साथ है. ఆ పియా కౌన్ హై? 2 లైన్లు ఈ పాటలో విన్నారు కదా పిల్లలు. ఇందులో ప్రియుడంటే ఎవరు? ఏ దునియా నెయ్యి జాంతి. పాట పాడతారు కానీ ప్రపంచానికి తెలీదు. बल ढेर बच्चे हैं, उनमें भी बहुत है जो नहीं जानते कि किस प्रकार से बाप को याद करना चाहिए. वो याद करने नहीं आता, घड़ी घड़ी भूल जाते. చాలా మంది పిల్లలు బాబాకు ఉన్నారు, కానీ చాలా మందికి ఇందులో తెలీదు ఏ రకంగా బాబాను జ్ఞాపకం చేసుకోవాలి అనేది. घड़ी घड़ी की మర్చిపోతూ ఉంటారు. बाप समझाते, बच्चे अपने को आत्मा समझो, हम बिंदी हैं, बाप ज्ञान का सागर है, उनको ही याद करना है. బాబా చెప్తున్నారు, పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నేను బిందు, నా తండ్రి జ్ఞాన సాగరుడు అని అతన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. याद करने की ऐसी प्रैक्टिस पड़ जाए जो निरंतर याद ठहर जाए. पिछाड़ी में यही याद रहे कि हम आत्मा है, शरीर तो है, परंतु ये ज्ञान बुद्धि में रखना है कि हम आत्मा हैं. బాబా స్మృతి చేసే ప్రాక్టీస్ ఎలా అయిపోవాలంటే నిరంతరం అది నిలబడిపోవాలి బుద్ధిలో. ఆఖరిలో ఇదే గుర్తుకు రావాలి మనకి, నేను ఆత్మ అనేది. శరీరం అయితే ఉంది అందరికీ, అది ఎలాగో గుర్తుంటుంది అందరికీ. కానీ శరీరంలో ఉంటూ కూడా ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకోవాలి, నేను ఆత్మను అని. बाप का डायरेक्शन मिला हुआ है, मैं जो हूँ उस रूप में कोई विरला याद करते हैं. బాబా డైరెక్షన్ ఏంటి? నేనెవరో, నన్ను ఎవరో కొద్ది మంది గుర్తించి జ్ఞాపకం చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. దేహాభిమాన్ మీ బచ్చి బోత్ ఆ జాతే హై. ఎందుకు జ్ఞాపకం చేయలేకపోతున్నారంటే చాలా దేహాభిమానంలో వచ్చేస్తున్నారు పిల్లలు. बाप ने समझाया है, कोई को भी जब तक बाप का परिचय नहीं दिए तब तक कुछ भी समझ नहीं सकेंगे. బాబా చెప్తున్నారు, ఎంతవరకు బాబా పరిచయం ఎవరికైనా మీరు చెప్పారో అంతవరకు ఇంకా వేరే ఏమీ జ్ఞానము అర్థం చేసుకోలేరు వాళ్ళు.
पहले तो उन्हों को ये मालूम पड़े कि वो निराकार हमारा बाप, గీతా का భగవాన్ है, वही सर्व का సద్గతి దాత है. మనం ఇచ్చే పరిచయంలో మొట్టమొదట వాళ్ళకి ఇది అర్థం కావాలి. నిరాకారుడు మా తండ్రి, గీతా భగవంతుడు, అతడే సర్వుల సద్గతి దాత అని. वो इस समय सदगति करने का पाठ बजा रहे हैं. इस पॉइंट में निश्चय बुद्धि हो जाए तो फिर जो भी इतने साधु संत आदि है सब एक सेकंड में आ जाए, भारत में बड़ा हंगामा मच जाए. అతడు ఈ సమయంలో వచ్చేసారు, అందరికీ సద్గతి ఇచ్చే పాత్ర అభినయిస్తున్నారు. ఈ పాయింట్లో నిశ్చయబుద్ధి అయిపోతే అందరికీ ఇది అర్థమైపోతే ప్రపంచంలో జనాలకు, సాధు సన్యాసులు అందరూ కూడా సెకండ్లో ఇక్కడ పరుగులు తీసి వస్తారు అని చెప్తున్నారు. భారతదేశంలో చాలా ఆందోళన, చాలా హంగామా మొదలైపోతుంది. अभी मालूम पड़ जाए कि ये दुनिया विनाश होने वाली, इस बात का निश्चय हो जाए तो बम्बई से लेकर अब तक क्यों लगे जाए, लेकिन इतना जल्दी कोई को निश्चय नहीं हो सकता. ఇప్పుడే అందరికీ తెలిసిపోతే ఈ ప్రపంచం వినాశనం అయిపోతుంది కదా అని నిశ్చయం ఏర్పడితే బాంబే నుండి ఆబు వరకు క్యూలో నిలబడతారంట. బాంబే నుండి ఆబు వరకు క్యూ ఏర్పడిపోతుంది. కానీ ఇంత తొందరగా నిశ్చయం, ఇంత తొందరగా నమ్మకం కుదరదు మన మాటల పైన. तुम जानते विनाश होना है, ये सब घोर निद्रा में सोए ही रहने, फिर अंत समय तुम्हारा प्रभाव निकलेगा. मासिक अगर नहीं, जो इस बात में निश्चय हो जाए कि गीता का भगवान परम पिता परमात्मा शिव है, ये प्रसिद्ध हो जाए तो सारे भारत में आवाज हो जाए. బాబా చెప్తున్నారు, మీరు తెలుసుకున్నారు ఇప్పుడు వినాశనం జరిగేది ఉంది అని. ఈ విషయంలో ఘోర అంధకారంలో నిద్రిస్తున్నారు మానవులు. అంతిమ సమయంలో మీ ప్రభావం పడుతుంది మనుషులపైన. ఎందుకంటే పిండం మీదే కాదు, ఈ విషయాన్ని నిశ్చయం ఏర్పడిపోవడానికి మనుషులకి. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడు అని అందరికీ అర్థమయ్యే రోజు రావడం అంటే టైం చాలా పట్టేది ఉంది ఇందులో. ఇది ప్రసిద్ధమైపోయినట్లయితే భారతదేశంలో ధ్వని వ్యాపిస్తుంది. अभी तो तुम एक को समझाएंगे तो दूसरा कहेगा तुमको जादू लग गया है, ये झाड़ बहुत ధీరే ధీరే పడినా. ఇప్పుడు ఎలాంటి టైం నడుస్తుందంటే ఒకరికి మీరు అర్థం చేయిస్తే వాళ్ళు నిజం నిజం అని బయటకు వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు, నీకు ఏంటి గారడి వేసేస్తున్నట్టున్నారు వాళ్ళు అని రెండో వాళ్ళు అంటారు. అలా ఉంది ఇప్పుడు స్థితి. ఎందుకంటే ఈ వృక్షం చాలా నెమ్మదిగానే పెరిగేది ఉంది అని చెప్తున్నారు బాబా. అభి థోడా టైం హీ ఫిర్ భీ పురుషార్థ్ కర్నే మే హర్జా నహీ హై. ఇప్పుడు ఇంకా కొద్ది టైం పట్టేది ఉంది వృక్షం పెరగటానికి. అయినా కూడా మీరు పురుషార్థం చేయటంలో నష్టం లేదు కదా, అందరికీ చెప్పాలి, అందరికీ నిశ్చయం ఏర్పరచాలి అని మీరు ప్రయత్నించడంలో అయితే తప్పు లేదు అని చెప్తున్నారు బాబా. तुम बड़े बड़े लोगों को समझाते परंतु वे कुछ भी समझते थोड़े. बच्चों में भी कई इस नॉलेज को समझते नहीं है, बाप की याद नहीं तो अवस्था नहीं. बाप जानते निश्चय किसको कहा जाता है. మీరు పెద్ద పెద్ద వాళ్ళకి జ్ఞానం చెప్తున్నారు కానీ అర్థం చేసుకోవటం లేదు. పిల్లల్లో కూడా, బాబా పిల్లలైన వాళ్ళలో కూడా కొంతమందికి జ్ఞానం అర్థం కాలేదు. బాబా స్మృతి సరిగా లేకపోతే లోపల నుండి ఆ అవస్థ కూడా, ఆ స్థితి కూడా తయారవటం లేదు అని చెప్తున్నారు బాబా. బాబాకు తెలుసు నిశ్చయం అని దేనిని అంటారు అని. अभी तो कोई 1-2% भी मुश्किल बाप को याद करते, बल यहाँ बैठे बाप के साथ वो लव नहीं रहते. इसमें लव चाहिए, तकदीर चाहिए. ఇప్పుడు 1-2% కష్టంగా బాబాను జ్ఞాపకం చేసే పిల్లలు ఉంటున్నారు. భలే ఇక్కడ కూర్చొని ఉన్నట్టే ఉన్నా కానీ బాబా పైన ప్రేమ అనేది ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. ఇస్మే లవ్ చెయ్యి, తక్దీర్ చెయ్యి. బాబా మీద ప్రేమ ఉంటేనే బాబా స్మృతి కుదురుతుంది. ఇక్కడ ప్రేమ అనేది కావాలి, ఇంకొకటి అదృష్టం కూడా కావాల్సి ఉంటుంది బాబాతో స్మృతి కుదరాలన్నా. बाप से लव हो तो समझे हमको कदम कदम श्रीमत पर चलना है. विश्व के मालिक बनते आधा कल्प का देह अभिमान बैठा हुआ है. सो अब देही अभिमानी बनने में बड़ी मेहनत लगती है. अपने को आत्मा समझ, मोस्ट बिलोड बाप को याद करना मासी का कार्य नहीं है.
బాబా పైన ప్రేమ ఉన్నట్లయితే ఇది అర్థమవుతుంది. అడుగడుగు మేము శ్రీమతం పైన నడవాలి అని. మనం ఇప్పుడు విశ్వానికి మాలికులుగా అవుతున్నాం. అర్ధకల్పం నుండి దేహాభిమానం కూర్చొని ఉంది గదా! ఇప్పుడు ఒక్కసారి ఆత్మాభిమాని కావాలంటే చాలా శ్రమ అవుతుంది. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ అతి ప్రియమైన బాబాను జ్ఞాపకం చేసుకోవటం ఇది పిన్నమిల్లు కాదు. అంత సహజంగా కుదిరిపోదు. దేహాభిమానం వచ్చి డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. ఉన్కే చెహరే మే హీ రౌనక్ ఆ జాయే. ఒకవేళ నిజంగా బాబా స్మృతి యథార్థంగా కుదిరినట్లయితే వారి ముఖంలో ఒక రకమైన ప్రకాశం వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. कन्या शादी करती जेवर आदि पहनते तो चेहरे में एकदम खुशी आ जाती, परंतु यहाँ तो साजन को याद ही नहीं करते तो वो शक्ल मुरझाई हुई रहती है। बात मत पूछो। कन्या शादी करती तो चेहरा खुशनुमा हो जाते हैं, कोई की तो शादी के बाद भी शक्ल मुर्दे जैसे रहते, किस्म किस्म के होते हैं। कोई तो दूसरे घर में जाकर मूंज पड़ते, तो यहाँ भी ऐसे बाप को याद करने की मेहनत है। కన్య వివాహమైన తర్వాత నగలతో అలంకరించుకుని ముఖంలో ఖుషి అనేది నిండిపోతుంది. ఒక కళ అనేది వచ్చేస్తుంది ముఖంలో. కానీ ఇక్కడ బాబా ప్రియుడిని పొంది కూడా బాబాను జ్ఞాపకమే చెయ్యని కారణంగా ముఖము అలా ఉండటం లేదు. నిజంగా బాబాతో సంబంధం, ఆ లవ్ అనేది చక్కగా అనుభవం అయితే ఫేస్‌లో అది కనిపిస్తది అని చెప్తున్నారు బాబా. కానీ ప్రియుడు బాబాను సరిగా స్మృతి చేయకపోవటం వలన ముఖం వడిలిపోయి ఉంటుంది. ఇంకా అడక్కండి ఎలా ఉంటుందో అంటున్నారు బాబా. లౌకికంలో అయితే కన్యకు వివాహం అయ్యాక ముఖం చాలా సంతోషంగా తయారైపోతుందనమాట మెరుస్తూ. అయితే లౌకికంలో కూడా కొంతమంది వివాహం అయ్యాక కూడా శవంలాగా ముఖం ఉన్నవాళ్ళు ఉంటారు అంటున్నారు బాబా. రకరకాలు ఉంటారు. కొంతమంది వివాహం అయ్యాక రెండవ ఇంటిలో వెళ్తారు కదా! వాళ్ళ అమ్మా, నాన్నని వదిలి. రెండవ ఇంటిలో వెళ్ళాక కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారక్కడ. అలాగే ఇక్కడ కూడా బాబా పిల్లలై కూడా ఏం చెయ్యాలి? యోగం ఎలా చేయాలి? ఈ పాయింట్ ఏంటి? ఇది అర్థం కావట్లేదు నాకు. ఇలా కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే బాబాను జ్ఞాపకం చేసుకోవటంలో శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. ये गायन अंत का है कि अतीन्द्रिय सुख गोपी वल्लभ की गोपी गोपियों से पूछे, अपने को गोपी समझना और निरंतर बाप को याद करना वो अवस्था होनी है. బాబా చెప్తున్నారు అతీంద్రియ సుఖము కావాలంటే గోపి వల్లభుని యొక్క గోప గోపికలను అడగండి అని ఏదైతే శాస్త్రాలలో గాయనం చేశారో అది మీ యొక్క అంతిమ స్థితి. ఇప్పుడే అది ఇంకా కుదరలేదు పిల్లలకు అని చెప్తున్నారు బాబా. మిమ్మల్ని మీరు ఆ గోపాలుడు, ఆ గోపికను నేనే అనుకుంటూ నిరంతరం బాబాను జ్ఞాపకం చేసుకుంటూ అంత ఆనందాన్ని అనుభవించడం, ఆ స్థితి తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. बाप का परिचय सबको देना है. बाप आया हुआ है, वो वर्षा दे रहे, इसमें सारी नॉलेज आ जाती. బాబా పరిచయం అందరికీ ఇవ్వాలి మనం. బాబా వచ్చారు, వారసత్వం ఇస్తున్నారు. ఇందులో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. బాబా వారసత్వం రెండు మనం చెప్పేటప్పుడు. लक्ष्मी नारायण ने जब 84 जन्म पूरे किए तब बाप ने अंत में आकर उनको राजयोग सिखाकर राजाई दी. लक्ष्मी नारायण का ये चित्र है नंबर 1. లక్ష్మీనారాయణలు ఎప్పుడైతే 84 జన్మలు పూర్తి చేసుకున్నారో అప్పుడు వాళ్ళకి బాబా వచ్చి రాజయోగం నేర్పించి రాజ్యాన్ని ఇచ్చారు. మళ్ళీ సతీయుగం అనేది స్థాపన అయింది రాజయోగంతో. ఇది చెప్పటానికి లక్ష్మీనారాయణ చిత్రం నంబర్ 1 చిత్రంగా ఉపయోగపడుతుంది. तुम जानते उन्होंने आगे जन्म में ऐसे कर्म किए हैं, वो कर्म अब बाप सिखला रही है. ఈ చిత్రం చూస్తూ మీకైతే తెలుస్తుంది కదా, మీ బుద్ధిలో వస్తుంది కదా, వీళ్ళు పూర్వజన్మలో అలాంటి కర్మ చేశారు, అటువంటి కర్మ బాబా ఇప్పుడు వచ్చి నేర్పిస్తున్నారు. లక్ష్మీనారాయణలుగా తయారయ్యేలాంటి కర్మ అని చెప్తున్నారు బాబా. कहते मन मन पवित्र हो, कोई भी पाप मत करो क्योंकि तुम अभी स्वर्ग के मालिक पुण्यात्मा बनती हो. కర్మల మీద ఇలా గమనిక కలిగిస్తున్నారు చూడండి బాబా. మన్ మన భవ, నన్ను ఒక్కడిని స్మృతి చేయండి అని. ఇంకొకటి పవిత్రంగా ఉండండి.
పాపాలు చేయకుండా గమనిక పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్వర్గానికి అధిపతులు అవుతారు కదా! పుణ్య ఆత్మగా తయారవ్వాలి కదా! आधा कल्प माया रावण पाप कराती आई है। अब अपने से पूछने हमसे कोई पाप तो नहीं होता है। पुण्य का काम करते रहते हैं, अंधों की लाठी बने हैं। बाप कहते हैं मन मना भो। ये भी पूछना होता है कि मन मना भो किसने कहा? वो कहेंगे कृष्ण ने कहा। तुम जानते हैं परम पिता परमात्मा शिव ने कहा। रात दिन का फर्क है। शिव जयंती के साथ है गीता जयंती, गीता जयंती के साथ कृष्ण जयंती। బాబా చెప్తున్నారు అర్ధకల్పం మాయా రావణుడు పాపాలే చేయిస్తూ వచ్చాడు కదా మీ ద్వారా. ఇప్పుడు మీలో మీరు ప్రశ్నించుకోండి, నా ద్వారా ఏ పాపాలు జరగటం లేదు కదా, పుణ్యకర్మే చేస్తున్నానా, అందులకు ఊతకరగా తయారై ఉంటున్నానా? అంటే జ్ఞానం లేని వారికి జ్ఞానము ఇచ్చి ఊతకరగా నిలబడుతున్నానా? బాబా చెప్తున్నారు కదా మన్మనాభవ, ముఖ్యంగా పురుషార్థం ఇది చేయాలని. ఇది కూడా ప్రశ్నించుకోవాలి. మన్మనాభవ అని ఎవరు నాకు డైరెక్షన్ ఇచ్చారు, ఎవరు చెప్పారు? లౌకికంలో అయితే కృష్ణుడు చెప్పారు అనుకుంటారు. మీకైతే తెలుసు పరంపిత పరమాత్మ శివుడు చెప్పిన మహావాక్యం మన్మనాభవ అని. వాళ్ళు అనుకునేదానికి మనం అనుకునేదానికి రాత్రింబవళ్ళకున్నంత తేడా ఉంది. శివ జయంతి తర్వాత గీతా జయంతి, గీతా జయంతి తర్వాత కృష్ణ జయంతి ఏర్పడుతుంది కదా. तुम जानते हैं हम भविष्य में प्रिंस बनेंगे, बेटा टू प्रिंस बनना है। ये एम ऑब्जेक्ट ही राजयोग की है। तुम सिद्ध कर बताओ कि गीता का भगवान श्री कृष्ण नहीं था, वो तो निराकार था, तो सर्वव्यापी का ज्ञान उड़ जाए। మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా మనం భవిష్యత్తులో బేకర్ టు ప్రిన్స్ కాబోతున్నాము. బికారి నుండి రాకుమారులుగా తయారవ్వాలి. రాజయోగం యొక్క లక్ష్యమే ఇది, బేకర్ టు ప్రిన్స్ కావటం. మీరు ఇది నిరూపించి చెప్పండి ఎవరికైనా. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, నిరాకారుడు, అతడే గీతా జ్ఞానం ఇచ్చారు అనేది మీరు నిరూపించినట్లయితే సర్వవ్యాపి అనే జ్ఞానం కూడా ఎగిరిపోవాలి వాళ్ళ బుద్ధి నుండి. सर्व का सदगति दाता पतित पावन बाप है। कहते भी है कि वो लिबरेटर है, फिर सर्वव्यापी कह देते, जो कुछ बोलते समझते नहीं है. సర్వుల సద్గతి దాత అతడు, పతిత పావనుడు, తండ్రి భగవంతుడు. వాళ్ళ నోటి నుండి వాళ్ళు మహిమ చేస్తుంటారు కూడా, లిబరేటర్, ముక్తి దాత అని, సద్గతి దాత అని, మళ్ళీ సర్వవ్యాపి అని చెప్పేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ నోటి నుండి ఏది మాట్లాడుతున్నారో అర్థమే తెలియటం లేదు వాళ్ళకు అని చెప్తున్నారు బాబా. धर्म के बारे में जो आता है बोल देते। मुख्य धर्म ही 3, देवी देवता धर्म तो आधा कल्प चलता है। तुम जानती है बाप ब्राह्मण देवता क्षत्रिय धर्म स्थापन करते, ये दुनिया नहीं जानती, वो तो सती को ही लाखों वर्ष के देते हैं. ధర్మం కోసం ఏది వాళ్ళకి భావంలో వస్తుందో అది చెప్పేస్తూ ఉంటారు. ముఖ్యమైన ధర్మాలు 3 కదా, దేవీ దేవతా ధర్మం అర్ధకల్పం నడుస్తుంది. మీరైతే తెలుసుకున్నారు బాబా బ్రాహ్మణ దేవత క్షత్రియ 3 ధర్మాలు ఇప్పుడే స్థాపన చేసి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచం వాళ్ళకు తెలియదు. ఎందుకంటే సతీ యొక్క 80 లక్షల సంవత్సరాలు రాసేయడం వల్ల ఏమీ తెలియకుండా అయిపోయింది అని చెప్తున్నారు బాబా. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ है सबसे ऊंचा, परंतु ये अपने धर्म को भूल इरिलीजियस बन पड़े. ఆది సనాతన దేవి దేవత ధర్మం అన్నింటికన్నా ఉన్నతమైన ధర్మము. కానీ భారతీయులు తమ ధర్మాన్నే మర్చిపోయి అధర్మిగా తయారైపోయారు. क्रिश्चियन लोग अपने धर्म को नहीं छोड़ते, वो जानते कृष्ण ने हमारा धर्म स्थापन किया था. इस्लामी बौद्ध फिर क्रिश्चियन, ये है मुख्य धर्म. बाकी तो छोटे छोटे बहुत है. कहाँ से वृद्धि हुई ये कोई नहीं जानता. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వదలలేదు. క్రైస్తవ ధర్మాన్ని స్థాపించాడని ఎంత స్పష్టంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇస్లామీ, బౌద్ధి, తర్వాత క్రిస్టియన్, ఇవి ముఖ్యమైన ధర్మాలు. ఈ 3 ధర్మాల కంటే కూడా ముందు ఆది సనాతన దేవి దేవత ధర్మం అనేది ఉంది కదా. 4 ఇవి ముఖ్యమైనవి. తర్వాత వచ్చేవన్నీ చిన్న చిన్నవి చాలా ధర్మాలు ఉన్నాయి. ఎక్కడి నుండి వృద్ధి జరిగింది అసలు అనేది ఎవరికి తెలియదు. मोहम्मद को अभी थोड़ा समय हुआ है, इस्लामी पुराने हैं, क्रिश्चियन भी मशहूर है, बाकी तो कितने डेरे, सबका अपना अपना धर्म है, अपना भिन्न भिन्न धर्म भिन्न भिन्न नाम है, तो मूंझ गए. ये नहीं जानते कि मुख्य धर्म शास्त्री 4 है.
इसमें डीटिज्म ब्राह्मणिज्म भी आ जाते हैं। ब्राह्मण सो देवता, देवता सो क्षत्रिय, ये किसको पता नहीं। गाते हैं ब्राह्मण देवताए नमः, परम पिता ने ब्राह्मण देवता क्षत्रिय धर्म की स्थापना की। अक्षर है परंतु पढ़ते ऐसे जैसे तोते। బాబా చెప్తున్నారు మొహమ్మద్ వచ్చి కొద్ది సమయం అయి ఉండొచ్చు, 1400 సంవత్సరాలు అయింది మొహమ్మద్ వచ్చి. కానీ ఇస్లాం ధర్మం చాలా పాతది. ఎన్ని సంవత్సరాలైంది? 2500 సంవత్సరాలైంది ఇస్లాం ధర్మం స్థాపన. మొహమ్మద్ వచ్చి అయితే 1400 సంవత్సరాలే అయింది. క్రిస్టియన్ ధర్మం కూడా ప్రసిద్ధి చెందింది, 2000 సంవత్సరాల నుండి ఉంది కదా. ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఎవరి ధర్మం వాళ్ళది ఉంది. భిన్న భిన్న ధర్మాలు, భిన్న భిన్న పేర్లు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు మనుషులు. ముఖ్య ధర్మ శాస్త్రాలే 4 అనేది కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఇందులో ముఖ్య ధర్మాలలో ఒకటి డిటిజం, దేవతా ధర్మం. దేవతా ధర్మంలోనే బ్రాహ్మణిజం అనేది కూడా, బ్రాహ్మణులు కూడా ఇమిడి ఉన్నట్టే. ఎందుకంటే బ్రాహ్మణ సో దేవతలు అవుతారు, దేవత సో క్షత్రియులు అవుతారు. ఇది ఎవరికి తెలియదు. క్షత్రియులన్నా, దేవతలన్నా, బ్రాహ్మణులన్నా అందరూ డీటిజంలోకి లెక్కకు వస్తారు. ఇది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ ఒకవైపు పాటలు కూడా పాడతారు, గాయనం చేస్తారు. బ్రాహ్మణ దేవతాయ నమః అంటారు. అంటే బ్రాహ్మణ సో దేవతలు కాబోయే వాళ్ళని అర్థమవుతుంది దానిలోనే. పరంపితయే బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలు స్థాపన చేశారనే పదాలు ఈ రూపంలో మనకి భక్తులు కనిపిస్తూ ఉంటాయి, బ్రాహ్మణ దేవతాయ నమః అని అలా. కానీ ఇవి చదువుతున్నా, గాయనం చేస్తున్నా చిలక పలుకుల్లాగా మహిమ చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ये है कांटों का जंगल। भारत गार्डन ऑफ फ्लावर था, ये भी मानते हैं, परंतु वो कब कैसे किसने बनाया, परमात्मा क्या चीज है, ये कोई नहीं जानते. ఇది ముళ్ళ అడవి అయిపోయింది. భారతదేశం ఒకప్పుడు పూల తోటగా ఉండేది, ఇది కూడా అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎప్పుడు ఉండేది అసలు పూల తోటగా? ఎవరు తయారు చేశారు దానిని? పరమాత్మ. అయితే పరమాత్మ ఏం వస్తువు, ఎలా ఉంటారు, ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. తో ఆర్ఫన్ హో గయా నా, ఇస్లియే ये लड़ाई झगड़े आदि. పరమాత్మ కోసం తెలుసుకోకపోవడంతో అందరూ అనాథులైపోయినట్టు అయిపోయింది కదా ఈ ప్రపంచంలో. అందుకే ఈ కోట్లాట్లు, జగడాలు ఇవన్నీ నడుస్తున్నాయి. సరే భక్తి में खुश होते रहते. अब बाप आए हैं सुजरा करने, సెకండ్ में జీవన్ ముక్త్ బనా దేతే. భక్తి చేతల్లోనే సంతోషంగా ఉంటున్నారు మనుషులు. తెలుసుకోవాలి, జ్ఞానము, పరమాత్మ పరిచయం అనేది లేదు. ఇప్పుడు బాబా వచ్చారు ప్రకాశం ఇవ్వడానికి. సెకండ్లో జీవన్ముక్తులుగా తయారు చేసేస్తున్నారు. ज्ञान अंजन सदगुरु दिया, अज्ञान अंधेर विनाश. अभी तुम जानते हम सोचने में है, बाप ने तीसरा नेत्र दिया है. बल देवताओं को तीसरा नेत्र दिखाते परंतु अर्थ नहीं जानते. वास्तव में तीसरा नेत्र तुमको है, उन्होंने फिर दे दिया है देवताओं को. गीता में ब्राह्मणों की कोई बात नहीं, उसमें तो फिर कौरव पांडवों आदि की लड़ाई, घोड़े गाड़ी आदि लिख दी है, कुछ भी समझते नहीं. బాబా చెప్తున్నారు శాస్త్రాల్లో గాయనం చేశారు, సద్గురు జ్ఞానాంజనం ఇచ్చారు, అప్పుడు అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోయింది అని. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, జ్ఞానాంజనం మనం తీసుకుని ఏమయ్యాం, ప్రకాశంలోకి వచ్చేస్తాం. బాబా మనకి 3వ నేత్రం ఇచ్చేసారు. దేవతలకి 3వ నేత్రం చూపించారు, కానీ అర్థం తెలియదు మనుషులకు 3వ నేత్రం అంటేనే ఏంటి అనేది. వాస్తవానికి మీకు 3వ నేత్రం లభించింది, వాళ్ళు దేవతలకి చూపించేశారు. గీతలో బ్రాహ్మణుల యొక్క మాట కూడా ఎక్కడా రాయలేదు. గీతలో కౌరవ పాండవులు యుద్ధం జరిగింది, అవి మరి గుర్రపరథం, జ్ఞాన గుర్రపరథం మీద కూర్చొని చెప్పారు, ఇవన్నీ రాసేస్తారు. ఏమీ అర్థం కావటం లేదు మనుషులకి. ఆ గీత చదివినా ఏమీ అర్థం కావట్లేదు కదా.
तुम समझेंगे तो कहेंगे तुम शास्त्र आदि को नहीं मानते। तुम कह सकते हम शास्त्रों को मानते क्यों नहीं, जानते हैं ये सब भक्ति मार्ग की सामग्री है, गाया हुआ है ज्ञान और भक्ति। जब रावण राज होता है तब भक्ति शुरू होती है। బాబా చెప్తున్నారు, మీరు ఒకవేళ ఈ విషయాలన్నీ చెప్పారనుకోండి, పాండవులు, కౌరవులు యుద్ధం జరగలేదు, మాయతో యుద్ధం చేస్తున్నాము, గీతా జ్ఞానం నిరాకారుడు చెప్పారు, శ్రీకృష్ణుడు కాదు. ఇలాంటి మాటలు యథార్థమైనవి మనం చెప్పినా, మనుషులు వినరు కదా! మళ్ళీ ఏమంటారు, "మీరు శాస్త్రాల్ని నమ్మరేంటి?" అని అడుగుతారు. మీరు చెప్పొచ్చు, "మేము శాస్త్రాల్ని నమ్మమని మీరెందుకు అనుకుంటున్నారు? మాకు తెలుసు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి. భక్తి కోసం అవన్నీ మేము కూడా చదివామప్పుడు." గాయనం ఉంది కదా శాస్త్రాల్లో, జ్ఞానము మరియు భక్తి 2 విషయాలున్నాయని. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభం అవుతుందో, భక్తి ప్రారంభం అవుతుంది. అప్పటి నుండి ఈ శాస్త్రాలు చదవడం అవన్నీ చేస్తూ వస్తున్నాం. भारतवासी वाम मार्ग में जाकर धर्म भ्रष्ट और कर्म भ्रष्ट बन जाते, इसलिए अब हिंदू केला दिया है, పతిత్ బన్ గే. పతిత్ కిస్నే బనాయా, రావణ్ణే. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి చెప్పాలి, మీరు జ్ఞానం భక్తి 2 విషయాలు ఉన్నాయి. భక్తి యొక్క సామగ్రి అవన్నీను ఇప్పుడు మేము జ్ఞానం వింటున్నాము అని చెప్పొచ్చు మీరు. భారతవాసీలు వామ మార్గంలో, వికారి మార్గంలో పడి ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులైపోతున్నారు. అందుకే హిందూ అని పిలిపించుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే పతితులైపోయారు కదా! పతితులుగా ఎవరు తయారు చేశారు? రావణుడు. रावण को जलाते भी ये समझते ये परंपरा से चलाते, परंतु सत्युग में तो रावण राज ही नहीं तो कुछ भी समझते नहीं. రావణాసురుని కాలుస్తారు కూడా. ఇది పరంపరగా ఈ పండగ చేసుకుంటున్నాం, దసరా రోజు రావణాసురుడిని కాల్చడం అనుకుంటున్నారు. కానీ సత్యయుగంలో అయితే రావణ రాజ్యమే లేదు, రావణుడు అంటే కూడా తెలీదు, కాల్చడం అనేది కూడా ఉండదు. కాబట్టి పరంపర అనే దానిలో మీనింగ్ ఏంటి కూడా మనుషులకి అర్థం కావటం లేదు అన్నాను. माया बिल्कुल ही पत्थर बुद्धि बना देती, पत्थर से पारस बाप ही बनाते. जब आयरन एज में आई तब तो आकर गोल्डन एज స్థాపన करे. మాయ పూర్తిగా రాతి బుద్ధిగా తయారు చేసేస్తుంది. బాబా వచ్చి పత్తర్ నుండి పారస్గా, దివ్య బుద్ధిగా తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఇనుప యుగంలో మనం వచ్చేసామో అప్పుడు బాబా వచ్చి మళ్ళీ బంగారు యుగాన్ని స్థాపన చేస్తున్నారు. బాప్ సమझाते फिर भी बड़ा मुश्किल किसकी बुद्धि में बैठता है. ఇంత నేను మీకు అర్థం చేస్తున్నా అతి కష్టంగా ఎవరి బుద్ధిలోనో కొద్ది మంది బుద్ధిలోనే కూర్చుంటుంది అని చెప్తున్నారు బాబా. तुम कुमारियों की अब सगाई होती है, तुमको पटरानी बनाते है, तुमको भगाया आता, तुम आत्माओं को कहते तुम मेरे थे, फिर तुम मुझे भूल गई, देह अभिमानी बन माया के बन गई. बाकी भगाने आदि की तो बात नहीं है, मामे कम याद करो, याद की ही मेहनत है. बहुत దేహాభిమాన్ में आकर వికరం करते. బాబా చెప్తున్నారు, కుమారులు మీ యొక్క సంబంధం బాబాతో నిశ్చితం చేసుకుంటున్నారు. కుమారులకు బాబా ఏం చెప్తున్నారు? సేవలో ఉంటే బాబాతో సంబంధం నిశ్చితం చేసుకుని పట్రాణిగా తయారైపోతారు. పట్రాణిగా తయారు చేస్తున్నారు బాబా. మిమ్మల్ని బాబా తన వారిగా చేసుకున్నారు. అంటే మీ ఆత్మలకు చెప్తున్నారు, నా పిల్లలుగా ఉండేవారు, మీరు నన్ను మర్చిపోయారు కదా, దేహాభిమాని అయి మాయా పిల్లలుగా అయిపోయారు, ఇప్పుడు నన్నొక్కడినే జ్ఞాపకం చేయండి అని తన వైపు మన ప్రీతిని జోడించుకునేలాగా చేస్తున్నారు బాబా. అంతేగాని గోపికల్ని ఎత్తుకుపోయాడు అదేమి అలాగా కాదు. బాబా వెనుక తప్పన పడుతున్నాం మనము. దీనికే అక్కడ అలా కథ రాసేసారు. భాగవతంలో గోపికల్ని ఎత్తుకుపోయారు. బాబా స్మృతి యొక్క శ్రమయే ఉంది ఇందులో. చాలా మంది దేహాభిమానంలో వచ్చి వికర్మలు చేసేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. बाप जानते हैं आत्मा मुझे याद ही नहीं करती है, देह अभिमान में आकर बहुत पाप करते तो पाप का गड़ा 100 गुना बढ़ जाता है, और उनको रास्ता बताने के बदले खुद ही भूल जाते हैं और ही जाते दुर्गति को पा लेते. बड़ी ऊंची मंजिलें छके तो चढ़े तो छके वैकुंठ रस, गिरे तो चकनाचूर. ये राजा ही स्थापन हो रहे, इसमें फर्क देखो कितना पड़ जाते हैं. బాబా బాబాకు తెలుసు అంట, ఈ ఆత్మ నన్ను జ్ఞాపకం చేయటం లేదు, దేహాభిమానంలో వచ్చి చాలా పాపాలు చేస్తున్నారు రోజు మొత్తంలోని.
పాపపు కుండ 100 రెట్లు నిండిపోతుంది వీళ్ళది అని అనుకుంటారంట బాబా. ఇతరులకి మార్గం చూపించాలి వాళ్ళు బాబా స్మృతిలో ఉంటూ. కానీ స్వయమే బాబాను మర్చిపోయి కూర్చుంటున్నారు. ఇంకా దుర్గతి పాలవుతారు కదా! ఎందుకంటే ఇది చాలా ఎత్తైన గమ్యం. బాగా ఎక్కారనుకోండి జారిపోకుండా వైకుంఠ రసాన్నే అనుభవిస్తారు. ఒకవేళ కాలు జారి పడ్డారనుకోండి, ఇది ఎలాంటి గమ్యానికెళ్తున్నాం మనం? ఎత్తైన గమ్యం. కాలు జారి పడ్డాము అంటే పిండి పిండి అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే రాజ్య స్థాపన జరుగుతుంది గదా! ఎంత తేడా వచ్చేస్తుంది చూడండి. పురుషార్థం చేస్తే ఎంత ముందుకెళ్ళిపోతాం. చెయ్యలేదు అంటే ఎంత పదవి తగ్గిపోతుంది. कोई तो पढ़कर आसमान में चढ़ जाती, कोई पट में पड़ जाते। बुद्धि डल होती तो पढ़ नहीं सकती। ఎంత తేడా వచ్చేస్తుంది. కొంతమంది బాగా చదువుకొని ఆకాశానికే ఎక్కేసేవారు ఉంటున్నారు. కొంతమంది నేలపైన పడి ఉంటున్నారు. బుద్ధి డల్‌గా ఉంటే ఈ చదువుకోలేరు అని చెప్తున్నారు बाबा। कोई-कोई कहते बाबा हम किसको समझा नहीं सकते। कहता अच्छा सिर्फ अपने को आत्मा समझो, मुझ बाप को याद करो तो मैं तुमको सुख दूँगा। परंतु याद ही नहीं करते। याद करे तो औरों को याद दिलाते रहे। बाप को याद करे तो पाप नष्ट हो जाए। उनकी याद बिगर तुम सुखधाम में जा नहीं सकती हो। బాబా చెప్తున్నారు. కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారంట, బాబా మేము ఎవరికైనా జ్ఞానం చెప్పలేకపోతున్నాము అని. బాబా చెప్తున్నారు, అటువంటి వారికి బాబా చెప్తారంట, సరే ఎక్కువ మీరు జ్ఞానం చెప్పలేకపోతే కేవలం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రైన నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీకు సుఖం ఇస్తాను అని భగవంతుడు చెప్తున్నారని. ఇదైతే చెప్పొచ్చు కదా! మీరు చెప్పలేకపోయినా మీరైతే చెయ్యొచ్చు కదా! మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రిని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మీకు సుఖం ఇస్తాను అని చెప్తున్నారు బాబా. జ్ఞానం చెప్పకపోయినా ఇదైతే చేయగలరా? కానీ స్మృతి కూడా చేయలేకపోతున్నారు. స్వయం స్మృతి చేస్తేనే కదా ఇతరులకు స్మృతి కలిగించగలరు. బాబాను జ్ఞాపకం చేస్తేనే పాపాలు నశిస్తాయి. బాబా స్మృతి లేకుండా మీరు సుఖధామానికి వెళ్ళలేరు కూడా అని చెప్తున్నారు బాబా. 21 जन्मों का वर्षा निराकार बाप से मिल सकता है। बाकी तो सब अल्पकाल का सुख देने वाले। कोई को रिद्धि सिद्धि से बच्चा मिल गया, वह आशीर्वाद से लॉटरी मिल गई तो बस विश्वास बैठ जाता है। कोई को 2-4 करोड़ फायदा हो जाएगा, बस बहुत महिमा करेंगे। परंतु वो तो है अल्पकाल के लिए। 21 जन्मों के लिए हेल्थ वेल्थ तो मिल नहीं सकती ना, परंतु मनुष्य नहीं जानते, दोष भी नहीं दे सकते। अल्पकाल के सुख में ही खुश हो जाते हैं वहां। 21 జన్మల వారసత్వం నిరాకారుడు బాబా నుండే దొరుకుతుంది. మిగిలిన వాళ్ళందరి ద్వారా అల్పకాల సుఖమే దొరుకుతుంది అన్నారు బాబా. ఎవరికైనా ఒక స్వామి, భగవాన్, బాబా అని వెళ్ళి అక్కడ వాళ్ళు రిద్ధి సిద్ధి శక్తులు చూపించి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుత్రుడు జన్మించాడనుకోండి. వాళ్ళ ఆశీర్వాదంతో మాకు లాటరీ దొరికేసింది అని ఇంకా బస్ వాళ్ళ మీద నమ్మకం కూర్చుండిపోతుందన్నమాట. అలాగే కొంతమందికి అలాంటి వారి దగ్గర వెళ్లి రిద్ధి సిద్ధి శక్తులు ఉపయోగించే వారి దగ్గరికెళ్ళి 2, 4 కోట్ల లాభం వచ్చేసిందనుకోండి వాళ్ళ వ్యాపారంలో. ఓహ్! చాలా మహిమ చేయడం మొదలుపెడతారు. వాళ్ళు వెనుక పడి ఉంటారింకా. కానీ అవన్నీ అల్పకాలిక శక్తులు, అల్పకాలికమైన రిజల్ట్ చూపించేవి అని చెప్తున్నారు బాబా. 21 జన్మల వరకు హెల్త్, వెల్త్ ఆరోగ్య, ఐశ్వర్యం అయితే అక్కడ దొరకదు కదా అంటున్నారు బాబా. కానీ మనుషులకి ఇది అర్థం కావటం లేదు. అలా అని మనుషుల మీద దోషం కూడా పెట్టలేం లేండి. డ్రామాలో పాట ఎలా ఉంటేనా. అల్పకాల సుఖంలోనే సంతోషపడిపోతున్నారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. बाप तुम बच्चों को राजयोग सिखलाकर स्वर्ग की बादशाही देते, कितना सहज है। कोई तो बिल्कुल समझा नहीं सकते, कोई समझते भी हैं, परंतु योग पूरा ना होने के कारण कोई को तीर नहीं लगता है। ఇప్పుడు పిల్లలు మీకు రాజయోగం నేర్పించి బాబా స్వర్గ రాజ్యాధికారం ఇస్తూ ఉన్నారు. ఎంత సహజము. కొంతమందికి అస్సలు అర్థం కావటం లేదు, ఎవరికి చెప్పలేకపోతున్నారు అంటున్నారు బాబా.
కొంతమందికైతే అర్థమవుతుంది కూడా. యోగం పూర్తిగా లేని కారణంగా నేను ఎవరికైనా జ్ఞానం చెప్తే గురి తగలటం లేదు అని ఎవరిది వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది కూడా. देहाभिमान में आने से कुछ ना कुछ पाप होते रहते, योग ही मुक्ति है. దేహాభిమానంలో రావడం వల్ల ఏదో ఒక పాపాలు మన ద్వారా జరుగుతూ ఉంటాయి. యోగమే ముఖ్యమైంది. तुम योग बल से विश्व के मालिक बनते. प्राचीन योग भगवान ने सिखाया था, ना कि श्री कृष्ण ने. याद की यात्रा बड़ी अच्छी है. యోగ బలం ద్వారా మీరు విశ్వానికి అధిపతులు అవుతూ ఉన్నారు. దీన్నే ప్రాచీన యోగము అన్నారు. ప్రాచీన యోగం భగవంతుడు స్వయంగా నేర్పించారు. అంతేగాని శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు దేవత కదా, భగవంతుడు కాదు. జన్మలో వచ్చేవారెవరు? భగవంతుడు కాదు. स्मृति यात्रा చాలా మంచి సబ్జెక్ట్ ఇక్కడ. तुम ड्रामा देख कर आओ तो बुद्धि में सारा सामने आ जाएगा. कोई तो बताने में, कोई को बताने में टाइम लगेगा. ये भी ऐसे बीज और झाड़, ये चक्र बड़ा क्लियर है. शांति धाम, सुख धाम, दुख धाम. सेकंड का काम है ना, परंतु याद भी रहे ना. मुख्य बात ये बाप का परिचय. बाप कहते मेरे को याद करने से तुम सब कुछ जान जाएंगी. బాబా చెప్తున్నారు, మీరు డ్రామాయో సినిమాయో చూసి వస్తారు చూడండి. వచ్చాక బుద్ధిలో అదంతా ఎదురుగా రీల్ లాగా తిరుగుతూ ఉంటుంది కదా, మీ బుద్ధిలో గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. అదే మీ అంటే గుర్తు చేసుకోవటానికి తక్కువ టైంలోనే మొత్తం అంతా ఫాస్ట్గా గుర్తొచ్చేస్తుంది. అదే ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ స్టోరీ అంటే టైం పడుతుంది కదా. అలాగే ఈ జ్ఞానం కూడా బీజము బాబా మరియు సృష్టి వృక్షం, అలాగే సృష్టి చక్రం చాలా క్లియర్గా ఉంది. శాంతిధామంలో ఉంటాము, అక్కడ నుండి సుఖధామంలో జన్మలోకి వస్తాము, తర్వాత దుఃఖధామంగా అయిపోతూ ఉంటుంది. ఇది తలుచుకోవటానికి సెకండ్ యొక్క పనే కదా, చక్రాన్ని బుద్ధిలో తిప్పటానికి. కానీ గుర్తు ఉండాలి కూడా. సెకండ్ యొక్క పని అయినా అది గుర్తుంటేనే సెకండ్లో చక్రాన్ని తిప్పగలము. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా బాబా పరిచయం చెప్పండి. బాబా చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. నన్ను గుర్తించి నన్ను స్మృతి చేస్తే మీకు మొత్తం జ్ఞానం बुद्धलो अर्थमैपोतुंदी అని చెప్తున్నారు బాబా. अच्छा शिव बाबा तुम बच्चों को याद करते, ब्रह्मा बाबा याद नहीं करते. शिव बाबा जानते हमारे सपूत बच्चे कौन कौन हैं. सर्विसेबल सपूत बच्चों को तो याद करते, ये थोड़ी किसको याद करेंगे, इनके आत्मा को तो डायरेक्शन है మామేకం యాద్ కరో. బాబా చెప్తున్నారు, శివ్ బాబా పిల్లలైన మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట. బ్రహ్మ బాబా జ్ఞాపకం చేయరు మిమ్మల్ని. శివబాబాయే అనుకుంటారు వీళ్ళందరూ నా పిల్లలు, ఇందులో సుపుత్రులు ఎవరెవరు ఉన్నారు అని చూసేది, జ్ఞాపకం చేసుకునేది శివబాబా. ఇందులో ఎవరెవరు సుపుత్రులైన పిల్లలు ఉన్నారో, బాబా పిల్లల్లో మంచి సేవ చేసే పిల్లలు ఉన్నారో, సర్వీసెబుల్ సుపుత్రులు, అటువంటి పిల్లల్ని బాబా చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటారంట. బ్రహ్మ బాబా జ్ఞాపకం చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే శివ్ బాబా ఇతన్ని ఆత్మకి డైరెక్షన్ ఇచ్చారు, మామేకం యాద్ కరు, నువ్వు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకో, నన్ను ఒక్కడిని స్మరించు అని. అందుకని బ్రహ్మ బాబా శివ్ బాబా డైరెక్షన్ ఫాలో అవ్వాలంటే శివ్ బాబానే జ్ఞాపకం చేయాల్సి ఉంది. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, तकदीरवान बनने के लिए एक बाप से सच्चा सच्चा लव रखना है. అదృష్టవంతులుగా తయారవడం కోసం ఒక బాబాతోనే సత్య సత్యమైన ప్రేమ పెట్టుకోవాలి. అదృష్టవంతులుగా తయారవడం కోసం ఒక బాబాతో సత్యమైన ప్రేమ పెట్టుకోవాలి. లవ్ రఖనా మన కదం కదం ఏకీ శ్రీమత్ పర్ చల్తే रहना. ప్రేమ పెట్టుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అడుగడుగు ఒక బాబా యొక్క శ్రీమతంపై నడుస్తూ ఉండాలి.
ప్రేమ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే అడుగడుగు ఒక బాబా యొక్క శ్రీమతం పైనే నడుస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, రోజు పుణ్య కా కామ్ అవశ్య కర్నా హై. రోజు పుణ్యకర్మ తప్పకుండా చేయాలి. సబ్సే బడా పుణ్య సబ్కో బాప్ కా పరిచయ దేనా. అన్నింటికన్నా గొప్ప పుణ్యం ఏంటంటే అందరికీ బాబా పరిచయం ఇవ్వడం. बाप को याद करना और सबको बाप की याद दिलाना. బాబాను జ్ఞాపకం చేయాలి, మరి అందరికీ బాబా స్మృతిని కలిగించాలి. రోజు పుణ్యకర్మ తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా గొప్ప పుణ్యం అందరికీ బాబా పరిచయం ఇవ్వడము, బాబాను జ్ఞాపకం చేయాలి, మరి అందరికీ బాబా స్మృతి కలిగించాలి. వరదాన్, స్థూల్ कार्य करते भी मनसा द्वारा विश्व परिवर्तन की सेवा करने वाली जिम्मेवार आत्मा भव. స్థూల కార్యాలు చేస్తూ కూడా, స్థూలమైన కర్మలు చేస్తూ కూడా మనస్సు ద్వారా విశ్వ పరివర్తన యొక్క సేవ చేసేటటువంటి బాధ్యతాయుతమైన ఆత్మగా కండి. స్థూలమైనటువంటి కార్యాలు కర్మలు చేసుకుంటూ కూడా మనసు ద్వారా విశ్వ పరివర్తన యొక్క సేవ చేసేటటువంటి బాధ్యతాయుత ఆత్మగా కండి. कोई भी स्थूल कार्य करते सदा यह स्मृति रहे कि मैं विश्व की स्टेज पर विश्व कल्याण की సేవార్थ నిమిత్త हूँ. ఏదైనా స్థూల కార్యం చేస్తూ సదా ఇది స్మృతిలో ఉండాలి, నేను విశ్వం అనే స్టేజ్ మీద విశ్వ కళ్యాణ సేవార్థం నిమిత్తమై ఉన్నాను. స్థూలమైన కార్యం అంటే ఏమైనా ఇంట్లో పనులు కావచ్చు, ఆఫీస్ పనులు కావచ్చు, ఏ పనులైనా మీవి లౌకిక పనులు. లౌకిక పనులు చేస్తూ కూడా బుద్ధులో ఏమని గుర్తుండాలి, నేను విశ్వం అనే స్టేజ్ పైన విశ్వ కళ్యాణం చేసే సేవార్థమే నిమిత్తమై ఉన్నాను. मुझे अपने श्रेष्ठ मनसा द्वारा विश्व परिवर्तन के कार्य की बहुत बड़ी जिम्मेवारी मिली हुई है. ఎందుకంటే నాకు శ్రేష్టమైన మనస స్థితి ద్వారా విశ్వ పరివర్తన కార్యం చేయాలి అనే చాలా పెద్ద బాధ్యత లభించి ఉంది బాబా నుండి. इस स्मृति से अलबेलापन समाप्त हो जाएगा. మనం ఏ పనులు చేస్తున్నా ఇది గుర్తుంటే నా బాధ్యత ఏంటనేది, అశ్రద్ధ అనేది సమాప్తి అయిపోతుంది. और समय भी व्यर्थ जाने से बच जाएगा. మరి మన టైం కూడా వేస్ట్ అవ్వకుండా సేవ్ అవుతుంది. దీనివల్ల సమయము పొదుపు అవుతుంది. एक एक सेकंड अमूल्य समझते हुए विश्व कल्याण के और जड़ चैतन्य को परिवर्तन करने के कार्य में सफल करते रहेंगे. ఒక్కొక్క సెకండ్ కూడా అమూల్యము అనుకుంటూ, ఇది గుర్తుంటే బాధ్యత అనేది ఒక్కొక్క సెకండ్ అమూల్యమైనది అనుకుంటూ విశ్వ కళ్యాణం యొక్క మరియు జడ చైతన్యాన్ని జడము మరియు చైతన్యం రెండింటిని పరివర్తన చేసే కార్యంలో సఫలం చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ప్రకృతిని ఆత్మలని అన్నింటిని పరివర్తన చేసే కార్యంలో సఫలం చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క సెకండ్. కాబట్టి ఎప్పుడు ఇది జ్ఞాపకం ఉండాలి, నేను సాధారణ ఆత్మ కాదు, సాధారణమైన పని చేస్తున్నాను కాదు, పని సాధారణమైంది కానీ నేను మనస్సుతో ఇప్పుడు సేవలో ఉన్నాను, విశ్వ కళ్యాణం యొక్క సేవలు. ఇది గుర్తుంచుకోవాలి. సెకండ్ ఇది పెద్ద బాధ్యత, నేను కంప్లీట్ చేయాల్సింది ఉంది అనేది గుర్తుండాలి. స్లోగన్, అవి యోద్ధా బన్నేకే బజాయ్ నిరంతర యోగి బనో. ఇప్పుడు యోద్ధాగా తయారవడానికి బదులు నిరంతర యోగిగా తయారవ్వండి. యోద్ధ అంటే యుద్ధం చేసేవారు. అవి యోద్ధా బన్నేకే బజాయ్ నిరంతర యోగి బనో. ఇప్పుడు యోద్ధాగా తయారవడానికి బదులు నిరంతర యోగిగా తయారవ్వండి. యోగంలో కూర్చొని యుద్ధం చేయకండి. బాబా దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ బుద్ధి వేరే చెట్టుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ దాంతో యుద్ధం చేసి బుద్ధిని తెచ్చి కూర్చోబెట్టి బాబా దగ్గర కూర్చోబెడుతున్నాను బలవంతంగా, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ఇదేంటి యుద్ధం అంటారు. కానీ యోగంలో యుద్ధం చేయకండి. ఇప్పుడు యోద్ధగా తయారవడానికి బదులు నిరంతర యోగిగా తయారవ్వండి. అవుతూ ఉంటుంది మాయతో మనకి యుద్ధం అనేది, అయినా కూడా అటెన్షన్ పెట్టి మనమే గెలిచేలాగా ప్రయత్నం అయితే మంది చేస్తూ ఉండాలి అని చెప్తున్నాను. అచ్చా,
బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? బాబా ఎవరు? ఎలా ఉంటారో బాబా పిల్లలైన వాళ్ళలో కూడా నంబర్ వారీగానే గుర్తుపట్టగలుగుతున్నారు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ అందరూ ఇప్పుడే గుర్తించేస్తే బయట ప్రపంచంలో వాళ్ళు బాబాను గుర్తించారంటే ఇక్కడ చాలా రద్దీ వచ్చేస్తుందంటున్నారు బాబా. స్వయం భగవంతుడు ఈ పాత ప్రపంచ వినాశనం చేయించటానికి, కొత్త ప్రపంచ స్థాపన చేయటానికి వచ్చేసారు అనేది మనుషులకి తెలిసిపోతే, మనందరికీ సద్గతి ఇచ్చే దాత, భక్తికి ఫలం ఇవ్వడానికి వచ్చేసారు అనే నిశ్చయం ఏర్పడిపోతే మానవుల్లో ప్రత్యక్షత ఇంకా జరిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా నలువైపులా ఒక ఆందోళన స్టార్ట్ అయిపోతుంది. పరుగులు తీసొస్తారు. బాంబే నుండి ఆబ వరకు క్యూ వచ్చేస్తది అన్నారు. బాబా ఏది చెప్తారో అది ప్రతిదీ జరిగేది ఉంది. ఎందుకంటే అన్నీ జరుగుతూనే వచ్చాయి బాబా చెప్పేవి. దేహాభిమానం కోసం చెప్తున్నారు. దేహాభిమానం చాలా వచ్చేస్తుంది పిల్లలకు కూడా. రోజు వింటున్నా బాబాని జ్ఞాపకం చేయాలని. అయినా కూడా బాబా స్మృతి చేయలేకపోతున్నారు. గడికి మర్చిపోతున్నారు. దేహాభిమానంలో వచ్చి తప్పులు కూడా, పాపాలు కూడా చేసేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. కానీ ఇక్కడ పుణ్యాత్మగా తయారవ్వాలి కదా మనం. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకుని ఆ అవస్థ తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. మంచి సర్వీసబుల్ పిల్లలుగా అయిపోతే, సుపుత్రులుగా అయిపోతే బాబా, శివబాబా మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అటువంటి లిస్టులోకి మనం వెళ్ళిపోతాం. అదృష్టం తయారవ్వాలన్నా ఒక బాబాతోనే నిజమైన సత్యసత్యమైన ప్రేమ అనేది పెట్టుకోవాలి అని చెప్తున్నారు. బాబా మీద ప్రేమ ఉండడం అంటే అర్థము మనం వర్ణించటం కాదు బాబా మహిమ. బాబా చెప్పే శ్రీమతం మీద అడుగడుగు నడవాలి అని చెప్తున్నారు బాబా. అన్నింటికన్నా గొప్ప పుణ్యకర్మ ఎవరికైనా బాబా పరిచయం ఇచ్చి బాబా మీద నిశ్చయం కూర్చోపెట్టాలి. బాబా స్మృతి మనం చేయాలి, ఇతరులకు స్మృతి కలిగించాలి. ఇది అన్నింటికన్నా గొప్ప పుణ్యకర్మ అని చెప్తున్నారు. వరదానంలో ఏం చెప్తున్నారు? స్థూలమైన పని పట్లు చేస్తూ కూడా మనస స్థితి ఎలా ఉంచుకోవాలి అంటే, విశ్వ పరివర్తన సేవ చేసే గొప్ప బాధ్యత నా పైన ఉంది. విశ్వ కళ్యాణ సేవ కోసం నిమిత్తమై ఉన్నాను. భలే చేతులతో పని చేస్తున్నాను కానీ విశ్వ కళ్యాణం జరగాలి. మనసుతో బాబాను తోడుంచుకొని అటువంటి శుభ భావాలు మనలో క్రియేట్ చేసుకుంటూ ఈ బాధ్యత, పెద్ద బాధ్యత నా పైన ఉంది అనే స్మృతిలో ఉంటే అశ్రద్ధ అనేది మనలో రాదు. ఊరికనే టైం వేస్ట్ చేయడం అనేది కూడా ఉండదు. ఒక్కొక్క సెకండ్ యొక్క విలువ తెలుసుకొని విశ్వ కళ్యాణ కార్యంలోని సఫలం చేసుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు బాబా. యోగంలో ఇంకా యుద్ధం చేసేవారుగా ఉండకండి, నిరంతర యోగిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు ఉగాది పండుగ. ఉగాది సందర్భంగా ఇది ప్లవనామ సంవత్సరం. ప్లవనామ సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సంవత్సరం యొక్క ఆదిని ఉగాది అని జరుపుకుంటాం. కానీ యుగాలన్నింటికి ఆది సంగమయుగం కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఉగాదియే కాదు. అది ఒకరోజు చేసుకుంటారు ఉగాది, కానీ సంగమయుగం అంతా మనం యుగాది అనేది జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అది ప్రభావం ఉంటుంది అని ఈరోజు జాగ్రత్తగా తొందరగా లేవడం, మంచిగా నూనె రాసుకుని స్నానాలు ఆచరించడం, తర్వాత గుడికి వెళ్ళడం లేదా ఇంట్లోనైనా దైవ ప్రార్థన చేయడము, అందరం బంధుమిత్రులతో సరదాగా గడపడం, సంతోషంగా ఉల్లాసంగా ఉంటే, ఈరోజు యాక్టివ్గా ఉంటే, భగవద్ ధ్యానంలో ఉంటే, అలా స్టార్ట్ అయితే మన దినచర్య సంవత్సరం అంతా అలా ఉంటుంది అని గమనిక పెట్టుకుంటారు. సంవత్సరం అంతా బాగుండడం కోసం ఈరోజు గమనిక పెట్టుకుంటారు, స్వయం నడవడకపోయినా. అలాగే యుగాలకు ఆదైన ఈ సంగమ యుగంలోని
4 యుగాల యొక్క మన యొక్క ప్రాప్తి మంచిగా ఉండడం కోసం ఈ సంగమయుగం అంతా మన కర్మల మీద, మన వ్యవహారం మీద మనం గమనిక పెట్టుకోవాలి. బాబా వచ్చి ఇక్కడ మన యొక్క జాతకం తయారు చేస్తున్నారు సంగమయుగంలో. ఈరోజు చూసుకుంటారు కదా పంచాంగం. పంచాంగం వింటారు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి. బాబా వచ్చి ఇప్పుడు మనకి వినిపించేదే పంచాంగం. మనకి మీరు ఈ కర్మ చేస్తే ఈ 4 యుగాల్లో ఇలా ఉంటారు, ఇలా మాట్లాడితే 4 యుగాల్లో రిజల్ట్ ఇది, మీ ఆలోచనలు ఇలా ఉంటే 4 యుగాల్లో రిజల్ట్ ఇది. బాబా మన పంచాంగం తెరిచి చెప్పేస్తూ ఉన్నాం. జాతకం అనండి, జాతకం రాసుకునే కలం ఇచ్చారు, పంచాంగం వినిపిస్తున్నారు బాబా. ఆ పంచాంగంలో ఏమున్నా మనకేమీ చింత చేసే అవసరం లేదు. ఎందుకంటే బాబా మన పంచాంగాన్ని చక్కగా అంటే వినిపించారు, చక్కగా ఉండేలాగా సరిదిద్దుతున్నారు కూడా మనం ఆయన మాటలో నడుచుకుంటే. మరి ఈరోజు అంటే పాత తప్పులన్నీ కూడా తొలగించుకొని పాత సంవత్సరంలో అయిపోయింది ఏదో అయిపోయింది, ఈ కొత్త సంవత్సరం నుండి నేను ఇలా ఉంటాను అని సంకల్పాలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి మనం ఆ విధంగా కూడా సంకల్పం తీసుకుని పురుషార్థంలో ముందుకెళ్ళొచ్చు ఈరోజు, ఏదైనా ఒక సంకల్పం. అలా మనం ప్రతి పండగలో సంకల్పాలు తీసుకుంటూ సంగమయుగం అంతా ఒక్కొక్క సంకల్పం తీసుకునేది ప్రాక్టికల్గా ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే 4 యుగాల ప్రాప్తి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కేవలం ఈ సంవత్సరంలో మనం మంచిగా ఉండాలి, ఈ ఈ పాత తప్పులు మార్చుకొని అనడమే కాకుండా సంగమయుగం అంతా కూడా మన జీవితం మారిపోతుంది. దీంతో 4 యుగాల ప్రాప్తి మంచిగా తయారవుతుంది. పచ్చడి ఈరోజు ముఖ్యమైనది. షడ్రుచులతో కూడినటువంటి పచ్చడి. పులుపు, తీపి, కారం, చేదు, ఇంకా వగరు, ఇవన్నీ రకరకాల రుచులు షడ్రుచులతోని, మామిడికాయ, వేప పువ్వు అని వేసి పచ్చడి చేసుకుని తింటాం ఈరోజు. అంటే మన జీవితంలో కూడా ఇన్ని రుచులతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మనకి పచ్చడి తెలియజేస్తుంది. అన్నింటినీ కూడా మన ఇష్టంగా తినాలి. చేదు తినను అంటే అవ్వదు కదా. కారం కూడా ఈ మాత్రము తినను అంటే కూడా అవ్వదు. అన్నీ కావాలి బాడీకి. అలాగే ఆత్మకు కూడా అన్నీ కావాలి. చేదుగా ఉన్న పరిస్థితుల్ని కూడా మనం తట్టుకోవాలి. కొన్ని రోజులు చేదుగా గడిచేది ఉంటుంది, కొన్ని రోజులు మధురంగా ఉంటాయి, కొన్ని రోజులు పులుపుగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు, అలాంటి వాతావరణాన్ని మనం ఎదుర్కొని నడవాల్సి వస్తుంది. దాన్ని స్వీకరించాలి మనం. స్వీకరించి దానికి అనుగుణమైన శక్తి మనల్ని నింపుకొని వెళ్ళాలి. అప్పుడు మన జీవితం కూడా పచ్చడిలో ఎంతో రుచికరంగా తయారైపోతుంది. ఎంజాయ్ చేస్తాం ఈ జీవితాన్ని. వ్యక్తులు కూడా ఆ పచ్చడిలో ఎన్ని రకాల రుచులు ఉన్నాయో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు మన దగ్గర, మన చుట్టూ బిహేవ్ చేసేవారు. అందరినీ కూడా మనం సాక్షిగా ఉంటూ చూస్తూ మనం ఎవరి మీద వేరే విరోధ భావాలు పెట్టుకోకూడదు, ఎవరి మీద కూడా అతి మమకారాల్లోకి వెళ్ళకూడదు. డిటాచ్డ్, అందరికీ డిటాచ్డ్గా ఉండని, అందరికీ ప్రియంగా కూడా తయారు కావాలి. ఈరోజు స్వీట్స్ కూడా చేసుకొని తింటారు. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లోని, అంటే చాలా రాష్ట్రాల్లో ఈరోజు న్యూ ఇయర్ జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒబ్బట్లు చేసుకుంటారు. దానిలో పెట్టే పూర్ణం ఎంత తీయగా ఉంటుంది. అంటే దైవీ గుణాలు మనలో ధారణ చేసుకుంటే ఆ పూర్ణం మాదిరిగా పరిపూర్ణం అయిపోయి మధురత అనేది మన జీవితంలో వస్తుంది. అర్థమైందా? సైంటిఫిక్గా కూడా ఈ ఉగాది పచ్చడి తింటే వేసవిని తట్టుకునే శక్తి మనలో వస్తుంది ఈరోజు.
కొత్త మామిడి ఈ పచ్చడి తినడం వలన అన్ని రకాల రుచులతో అది ఫ్యూచర్లో ఇప్పుడు వస్తున్న ఈ వేసవి అంతటిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఈ విధంగా ఉగాది పచ్చడి జరుపుకుంటారు. మనమైతే సంగమయుగంలో ఉన్నా మనకి యుగ ఆది ఇది ప్రారంభం, సంవత్సరం యొక్క ప్రారంభమే కాదు, యుగాల యొక్క ప్రారంభ యుగం, ఆది యుగం, సంగమయుగంలో ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకొని నిరంతరం ఉల్లాస ఉత్సాహాలతోని నిరంతరం మనం మాన అవమానాలు, నిందాస్తుతులు, సుఖ దుఃఖాలన్నింటిలో సమానంగా ఉండే స్థితిని మనం తయారు చేసుకుంటూ మనం విజయం వైపు ముందుకెళ్ళిపోతూ సతయుగ యొక్క ఆహ్వానం చేద్దాం. బాబా ఈరోజు చెప్పారు కదా, బంగారు యుగాన్ని స్థాపన చేస్తున్నారు బాబా. దానిలో సహయోగి బంగారు యుగంలోకి వెళ్ళే పురుషార్థం చేద్దాం. అచ్చా, ఓం శాంతి. ఈ ఉగాది రహస్యాలు కూడా ఇప్పుడు మీరు విన్నది ఇంకా స్పష్టంగా రికార్డ్ చేయటం జరిగింది. అది లింక్ మీ అంటే అది వచ్చే ఉంటుంది మీకు గ్రూప్లోని. దాన్ని మీరు మీ బంధుమిత్రుల యొక్క గ్రూప్స్లో కూడా షేర్ చేస్తే అందరికీ సందేశం చేరుతుంది. ఓం శాంతి. से निकल के सबके लबों पे, दिल से निकल के सबके लबों पे एक यही स्वर छा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। धरती बोली अंबर बोला, धरती बोली अंबर बोला, सागर से